హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. నేను ఇక్కడ కడాయికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని మళ్ళీ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్న ఆయిల్లో. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాబేజ్, బీన్స్, బఠానీని రెడ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేస్తున్నాను. అదంతా ఈక్వల్గా ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత కరివేపాకు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. అది హెల్త్కు మంచిది, హెయిర్కి మంచిది అని నేను చాలా వాడతాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంత అమూల్ బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అమూల్ బటర్ని వేసుకొని మరి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక వెజిటబుల్స్ అంతా బాగా పెట్టాక మనం తర్వాత ఈ ఆయిల్లోనే వెజిటేబుల్స్ అంతా బాయిల్ అయిపోతాయి. నేను సపరేట్గా ఏవి బాయిల్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను. తర్వాత జీలకర్ర పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్, ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసి మరి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అది టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి తినేటప్పుడు అని అది వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను రుచికి సరిపడే అంత నేను 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుంటున్నా. కొత్తిమీరని ఒక అర్ధ కట్టు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నా. క్యాప్సికమ్ని నేను ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే ముందే బాయిల్ అయిపోతే బాగుండదని. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేం ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అంతా బాయిల్ అయిపోయింది అని అనిపించినప్పుడు మనం కొంచెం ఒక హాఫ్ లెమన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాక కొంచెం నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సోయా సాస్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నా. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ మనకి ఫ్రైడ్ రైస్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. రైస్ పైన నేను ఫ్రైడ్ రైస్ మసాలాని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముందే వెజిటేబుల్లో వేసేస్తే ఆ ఫ్లేవర్ ఫ్రేగ్రెన్స్ మనకి అంత బాగా అనిపించదు. సో నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇష్టమైంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కమెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.